Hi, hello. Welcome to Gautama Gurukul, your winning partner in mastering competitive exams. After a long gap, మీ గౌతమ గురుకుల్ మీ ముందుకు వచ్చేసింది డబుల్ ఎనర్జీ అండ్ ప్రీమియం కంటెంట్తో. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇన్ టు టుడే సెషన్ ద హిందూ ఎడిటోరియల్ ఎనాలిసిస్. ముందుగా ఆర్టికల్ యొక్క మెయిన్ ప్లాట్ చూద్దాం, సో దట్ వొకాబులరీని కాంటెక్చువల్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈరోజు ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా ట్రంప్ గారు అమెరికా చుట్టుపక్కల దేశాలైన మెక్సికో, కెనడా వీటి మీద కొన్ని ఇమిగ్రేషన్స్ అంటే ఏవైతే దిగుమతి చేసుకుంటామో అంటే ఇంపోర్ట్స్ మీద టారిఫ్స్ అనేవి, టారిఫ్ యొక్క రేట్ ఉంటుంది కదా దాన్ని ఇంక్రీజ్ అయితే చేశారు, పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేశారు. చైనా మీద కూడా చేశారు, బట్ చైనా వచ్చేసి డబ్ల్యూటీఓలో కంప్లైంట్ ఇచ్చింది. దాని గురించి రైటర్ ఏ విధంగా చెప్పాడు అండ్ ట్రంప్ గారి వాదన ఏంటి అని చెప్పేసానంటే, కొంచెం ఇంపోర్ట్స్ మీద కొంచెం టారిఫ్స్ కనుక పెంచితే మాకు ఇల్లీగల్గా వచ్చే అంటే అమెరికాలో ఇంపోర్ట్ అయ్యే డ్రగ్స్ వీటి యొక్క అనే ఇన్ఫ్యూజ్ అనేది కొంచెం తగ్గుతుంది అనేది ఆయన వాదన. బట్ ఆయన రీసెంట్గా కూడా అక్రమ వలసల్ని నిరోధించడానికి అంటే ఎవరైతే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉంటారో వాళ్ళ మీద కొంచెం కఠినంగానే నిర్ణయాలు తీసుకున్నారు. సో ఏదేమైనా కానీ ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని కానీ లేకపోతే ఏదైతే డ్రగ్స్ పేరు చెప్పి టారిఫ్స్ అనేది ఎక్కువ విధించడం అనేది అమెరికా యొక్క ఎకానమీకి కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం వాటి చుట్టుపక్కల ఉండే ఎకానమీకి కూడా కొంచెం ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనేది రచయిత యొక్క అభిప్రాయం. ఏదేమైనా కానీ వలసలు అండ్ మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ వీటి యొక్క కంట్రోల్కి ఈ టారిఫ్స్ అనేవి పెంచడం అండ్ ఆయన తీసుకున్న కొంచెం కఠిన నిర్ణయాలు అనేవి ద అబ్సల్యూట్ సొల్యూషన్ కాదు అనేది రచయిత యొక్క అభిప్రాయం. వొకాబులరీ చూద్దాం. టారిఫ్ ఏంటి? టారిఫ్ అంటే మీనింగ్ మనం నార్మల్గా టారిఫ్ ఎక్కువ యూస్ చేస్తూనే ఉంటాం, మొబైల్ టారిఫ్ రేట్స్ లేకపోతే సంథింగ్ అని చెప్పేసి అంటాం కదా. టారిఫ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? ఏ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ఇంపోర్టెడ్ ఆర్ ఎక్స్పోర్టెడ్ గుడ్స్. ఏవైతే ఇంపోర్టెడ్ అంటే దిగుమతి చేసుకున్నా, ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి చేసుకున్నా, ఏవైతే మనం ఇంపోర్టెడ్ అండ్ ఎక్స్పోర్టెడ్ గూడ్స్ మీద విధించే ట్యాక్స్నే మనం ఏమని చెప్పేసి అంటాం? టారిఫ్ అని చెప్పేసి అంటాం. డ్యూటీ ఈ వర్డ్ ఎక్కువ వింటాం కదా, డ్యూటీ, ట్యాక్స్, లెవీ, ఇంపోస్ట్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఎగ్జెంప్షన్, ట్యాక్స్ ఎగ్జెంప్షన్. సబ్సిడీ అంటే ఏంటి? కొంచెం రాయితీ ఇవ్వడం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ టర్మాయిల్. ఈ వర్డ్ ఎక్కువ వింటాం మనం, పొలిటికల్ టర్మాయిల్ అని చెప్పేసి అంటాం, టారిఫ్ టర్మాయిల్. ఇప్పుడు వచ్చిన ఆర్టికల్ హెడ్డింగే టారిఫ్ టర్మాయిల్. టర్మాయిల్ అంటే మీనింగ్ ఏంటంటే కొంచెం గజిబిజిగా, గందరగోళంగా అలా ఉంటే దాన్ని మనం టర్మాయిల్ అని చెప్పేసి అంటాం. ఏ స్టేట్ ఆఫ్ గ్రేట్ డిస్టర్బెన్స్ అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఆర్ అన్సర్టనిటీ. అంటే మీనింగ్ ఏంటంటే క్లారిటీ లేకపోవడం, సర్టెనిటీ లేకపోవడం అంటే కొంచెం గందరగోళంగా, డిస్టర్బ్డ్గా ఉండడం. సో సినోనిమ్స్ ఏమవుతాయి? కయాస్ అంటే ఏంటి? కల్లోలం అని చెప్పేసి అర్థం. డిజార్డర్ అంటే ఒక ఆర్డర్లో లేనట్టు. అప్హెవెల్ అంటే ఏంటి? అప్హెవెల్ అని చెప్పేసి అంటే గందరగోళం, గజిబిజి అలా, కమోషన్. యాంటోనిమ్స్ ఏమవుతాయి ఖచ్చితంగా దానికి? పీస్ అంటే ఏంటి? ప్రశాంతంగా, కామ్గా. అండ్ ఈ వర్డ్ ఎక్కువ యూస్ చేస్తాం మనం. కామ్కి సినోనిమ్ ఏమవుతుంది? సెరెన్ అంటే ఏంటి? పీస్ఫుల్గా, ప్రశాంతంగా ఉండడం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రిటాలియేషన్. ఏంటి రిటాలియేషన్ అంటే మీనింగ్? ఏంటంటే ద యాక్ట్ ఆఫ్ టేకింగ్ రివెంజ్ అంటే ప్రతీకార చర్య అని చెప్పేసి అనొచ్చు. అంటే ఎవరో ఏదో చేశారు దానికి రివెంజ్గా, సో ఆపోజిట్గా యాక్ట్ చేసి సంథింగ్ అలా చేస్తే మనం దాన్ని రిటాలియేషన్ అని చెప్పేసి అంటాం. సో ద యాక్ట్ ఆఫ్ టేకింగ్ రివెంజ్ ఆర్ రెస్పాండింగ్ టు అన్ అటాక్ విత్ ఏ కౌంటర్ అటాక్. అంటే ఏంటి? అటాక్కి కౌంటర్ అటాక్ అంటే మనకి ఎవరైనా డైలాగ్ వేసారనుకో, కౌంటర్ అయికో అని చెప్పేసి అంటాం కదా. అంటే అటాక్ అండ్ కౌంటర్ అటాక్ అంటే ఏంటి? వాళ్ళు అటాక్ చేశారు, దానికి తిరిగి మన సమాధానంగా అంటే మన ప్రతిస్పందనగా మనం ఏం చేసాం? కౌంటర్ అటాక్ చేసాం అనమాట. సినోనిమ్స్ వచ్చేసి రివెంజ్ అంటే ప్రతీకారం, రివెంజ్, రిప్రైజల్, రిట్రిబ్యూషన్, కౌంటర్ అటాక్. ఇవన్నీ కూడా ప్రతీకారం, ప్రతిస్పందన అంటే వాళ్ళు చేసిన దానికి ప్రతిస్పందిస్తే ఈ సినోనిమ్స్ అన్ని యూజ్ చేస్తాం మనం. యాంటోనిమ్స్ ఏంటి? ఫర్గివ్నెస్ అంటే ఏంటి? ఫర్గివ్నెస్. టోలరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? భరించడం. ఫర్గివ్నెస్ క్షమించి వదిలేయడం. పార్డన్ అని చెప్పేసి అన్నా కానీ క్షమించడం అని చెప్పేసి అని అర్థం. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. వెపన్ అంటే వర్డ్ మనకి తెలుసు. వెపన్ అంటే ఏంటి? మనకి ఆయుధం అని చెప్పేసి అంటాం కదా. ఇక్కడ వెపనైజ్ ఏంటి అని చెప్పేసి అంటే ట్రంప్ గారు ఏం చెప్తున్నారు? ఏవైతే అమెరికాలోకి ఇన్ఫ్యూజ్ అవుతున్నాయో ఆ డ్రగ్స్ యొక్క
క్వాంటిటీని తగ్గించేందుకు ఆయన మేము కొంచెం టారిఫ్స్ ఎక్కువ విధిస్తే కనుక మాకు అమెరికాలోకి వచ్చే డ్రగ్స్కి క్వాంటిటీ అనేది తగ్గుతుంది అని చెప్పేసి. అంటే ఇక్కడ వెపనైజ్ కాంటెక్చువల్గా చూస్తే ఆయన టారిఫ్స్నే వెపనైజ్ కింద యూస్ చేసుకున్నారు, వెపన్స్ కింద యూస్ చేసుకున్నారు అని చెప్పేసి. అంటే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ టారిఫ్స్ విధించడం వల్ల అని. సో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ టారిఫ్స్ విధించడం అనే దాన్ని ఒక టూల్గా మార్చుకున్నారు. టు యూస్ సంథింగ్ యాజ్ ఎ టూల్ ఫర్ అటాక్ ఆర్ పవర్. సో సినోనిమ్స్ ఏమవుతుంది? మిలిటరైజ్ అంటే ఏంటి? మిలిటరైజ్ అని చెప్పేసి అంటే మిలిటరీ పవర్స్, వాళ్ళని మనం మిలిటరీని కనుక యూస్ చేస్తే అది ఒక పవరే కదా. సో ఎక్స్ప్లాయిట్, మిస్యూజ్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? డిజార్మ్. ఆర్మ్ అంటే మీనింగ్ ఏంటి? ఆర్మ్కి మనకి మీనింగ్ ఏం చూస్తాం మనం? వెపన్స్ అని చెప్పేసి అంటాం. ఆర్మ్స్ అంటే మీనింగ్ ఏంటి? వెపన్స్. సో ఇది వెపనైజ్ కాబట్టి ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి? డిజార్మ్. న్యూట్రలైజ్. న్యూట్రల్గా ఉండడం అంటే ఏంటి? అంటే డిజామ్తో ఉండడం కాదు, ఆమ్తో ఉండడం కాదు, న్యూట్రల్గా అనమాట. అలా న్యూట్రల్గా ఉంటాయి. సో పాసిఫై అని చెప్పేసి అంటే మీనింగ్ అంటే కామ్గా, కంపోజ్డ్, సెరెన్, పాసిఫై, సూతింగ్ అవి వస్తాయి మనకి సినోనిమ్. అంటే చాలా ప్రశాంతంగా ఉండడం. నెక్స్ట్ వర్డ్ డెలిబరేట్. చూద్దాం. డెలిబరేట్ అంటే మీనింగ్ ఏంటంటే కావాలని ఏదైనా చేస్తే దాన్ని మనం డెలిబరేట్ అని చెప్పేసి అనొచ్చు. అంటే కావాలని, ఉద్దేశపూర్వకంగా అని చెప్పేసి అంటాం కదా, అది. డన్ కాన్షియస్లీ అండ్ ఇంటెన్షనల్లీ. ఇంటెన్షనల్లీ అని చెప్పేసి అంటే కావాలని అనుకొని చేయడం. సో డన్ కాన్షియస్లీ అంటే మనకి తెలివి ఉండి మనకి తెలిసి చేయడం. సో ఇంటెన్షనల్, ప్లాన్డ్ అండ్ క్యాలిక్యులేటెడ్. పర్పస్ఫుల్ అంటే ఏదైనా పర్పస్ఫుల్గా అని చెప్పేసి అంటాం కదా, పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా అంటే ఉద్దేశపూర్వకంగా ఏదైనా వర్క్ చేస్తే దాన్ని మనం డెలిబరేట్ అని చెప్పేసి అంటాం. సో దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? సో పర్పస్ఫుల్ కదా, డెలిబరేట్ అంటే ఏంటి? కావాలని చేయడం. సో దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? యాక్సిడెంటల్ అంటే అనుకోకుండా, అన్ఇంటెన్షనల్ అంటే అనుకోకుండా, హ్యాస్టీ మనం ఏది ఆలోచించకుండా జస్ట్ అలా జరిగిపోతే దాన్ని మనం హ్యాస్టీ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇంటర్సైన్. ఏంటి ఇంటర్నసైన్ అని చెప్పేసి అంటే? రిలేటింగ్ టు కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ ఏ గ్రూప్ ఆర్ ఆర్గనైజేషన్. అంటే ఏంటంటే విత్ ఇన్ ఏ గ్రూప్ అంటే ఏదైనా గ్రూప్లో కానీ విత్ ఇన్ ఏ గ్రూప్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకోండి. సో ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఏదైనా కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి అంటే ఏదైనా గొడవ కానీ సంథింగ్ అలా. అంటే ఏంటి? గ్రూప్ ఆర్ ఆర్గనైజేషన్లో ఏదైనా కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ, వివాదం, లేకపోతే ఆ లోపల ఏమైనా జరిగితే దాన్ని మనం ఏమని చెప్పేసి అంటే ఇంటర్నసైన్. సో ఏంటవుతాయి సినోనిమ్స్? డిస్ట్రక్టివ్. సో డిస్ట్రక్టివ్ ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అంటే? సో కాన్ఫ్లిక్ట్ అంటే ఏదైనా గొడవ, వివాదం అలా జరగడం, అందుకే డిస్ట్రక్టివ్. సో డిస్ట్రక్టివ్ అంటే మీనింగ్ ఏంటి? సో కన్స్ట్రక్టివ్కి ఆపోజిట్. కన్స్ట్రక్టివ్ అంటే ఏంటి? ఏదైనా నిర్మించడం. డిస్ట్రక్టివ్ అంటే నాశనం చేయడం, కూల్ చేయడం అని చెప్పేసి. బ్లడీ అని చెప్పేసి అన్నాను. అంటే ఏంటి? బ్లడీ అంటే కావాలని, బ్లడీ అంటే కొంచెం ఎక్కువగా అలా జరగడం. సో సివిల్ అండ్ డెడ్లీ. యాంటోనిమ్స్ ఏమవుతాయి? పీస్ఫుల్, హార్మోనియస్ అండ్ కోఆపరేటివ్. సో ఇక్కడ ఏంటిది? సో ఆర్గనైజేషన్ లోపల గొడవలు సంథింగ్ అలాంటివి జరగడం. సో దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఖచ్చితంగా కోఆపరేటివ్ అంటే ఏంటి? ఒకరినొకరు సహకరించుకున్నారు అని చెప్పేసి అర్థం. పీస్ఫుల్ అండ్ హార్మోనియస్ అంటే చాలా ప్రశాంతంగా అలా ఉండడం. పీస్ఫుల్ అండ్ హార్మోనియస్ అని చెప్పేసి అంటే. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. డెలిటోరియస్. ఏంటి డెలిటోరియస్ అని చెప్పేసి అంటే? ఏదైతే ప్రమాదకరమైనది ఉన్నదో, ఏదైతే మనకి హాని కలిగించేది, ప్రమాదకరమైనది, దాన్ని మనం డెలిటేరియస్ అని చెప్పేసి అంటాం. కాజింగ్ హామ్ అంటే ప్రమాదం, ఆర్ డ్యామేజ్ అంటే నాశనం, అంటే డ్యామేజ్ చేయడం. సో ఏదైతే డెలిటేరియస్ అంటే మనకి ఏదైతే హానికరంగా మనల్ని నాశనం చేసేదైతే ఉందో దాన్ని మనం డెలిటేరియస్ అని చెప్పేసి అంటాం. యాంటోనిమ్స్ ఏంటి? హార్మ్ఫుల్, డామేజింగ్, డెట్రిమెంటల్. ఈ వర్డ్ ఎక్కువగా యూజ్ అవుతుంది మనకి. డెట్రిమెంటల్ అంటే ఏంటి? నాశనం చేయడం, ఇంజూరియస్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? సో ఇది నాశనం చేయడం కాబట్టి యాంటోనిమ్స్ ఖచ్చితంగా ఏమవుతాయి? బెనిఫిషియల్, హెల్ప్ఫుల్ అండ్ అడ్వాంటేజియస్. సో అడ్వాంటేజియస్ అంటే మీనింగ్ ఏంటి? మనకి ఏదైతే సహకరిస్తుందో, అనుకూలంగా ఉన్నదో దాన్ని మనం అడ్వాంటేజియస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ప్రికారియస్. ఏంటి ప్రికారియస్ అంటే మీనింగ్? నాట్ సెక్యూర్లీ హెల్డ్, డేంజరస్లీ లైక్లీ టు కొలాప్స్ ఆర్ ఫెయిల్. అంటే ఏంటి అంటే ప్రికారియస్ అంటే ప్రమాదకరమైందే, కాకపోతే ఎలా ఉంది? అనిశ్చితంగా ఉంది. అంటే నాట్ సెక్యూర్లీ హెల్డ్. సో నాట్ సెక్యూర్లీ హెల్డ్, డేంజరస్లీ లైక్లీ టు కొలాప్స్ ఆర్ ఫెయిల్. అంటే ఏంటంటే మనం సరిగ్గా పేర్చకపోవడం వల్ల, లేకపోతే సంథింగ్ మనం సరిగ్గా అరేంజ్ చేయకపోవడం వల్ల అది కొలాప్స్ అయింది, ఫెయిల్ అయింది. సో అలాంటి దాన్ని మనం ప్రికారియస్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి? మన చర్యల వల్ల సంథింగ్ పాడైపోతాయి. సో అన్స్టేబుల్, అన్సర్టెన్, రిస్కీ అండ్ ఇన్సెక్యూర్ సినోనిమ్స్. యాంటోనిమ్స్ ఏమవుతాయి? సో ఇది ప్రికారియస్, అన్సెక్యూర్డ్ కాబట్టి యాంటోనిమ్స్ ఖచ్చితంగా ఏమవుతాయి? సెక్యూర్, స్టేబుల్, సేఫ్ అండ్ సర్టెన్.
సో ప్రికారియస్ అని చెప్పేసి అంటే అన్సేఫ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రికారియస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ప్రెరోగేటివ్, ఈ వర్డ్ ఇంపార్టెంట్ మనకి. సో ప్రెరోగేటివ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే ఏ స్పెషల్ రైట్ ఆర్ ప్రివిలేజ్ ఎక్స్క్లూజివ్ టు ఏ పర్సన్ ఆర్ గ్రూప్, ఐదర్ ఒక గ్రూప్కి కానీ ఒక పర్సన్కి కానీ. సో ఏ స్పెషల్ రైట్స్ లైక్ ఒక గ్రూప్ ఇన్ ద సెన్స్ మనం ఇండియాలో చూసుకుంటే విమెన్కి ఒక స్పెషల్ రైట్స్, కొన్ని స్పెషల్ రైట్స్ అంటూ ఉంటాయి. సో ఎందుకు, వాళ్ళ కోసం మాత్రమే. సో ఏ స్పెషల్ గ్రూప్ ఆర్ ఏ పర్సన్. ఎట్ ద సేమ్ టైం అలానే ట్రాన్స్జెండర్స్కి అంటూ అంటే వాళ్ళ గ్రూప్కి, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి వాళ్ళకంటూ ఒక స్పెషల్ రైట్స్ మన లాలో ఉన్నాయా, లేకపోతే సంథింగ్ స్పెషల్ రైట్స్ అంటూ ప్రొవైడ్ చేస్తాయి కదా. కొన్ని కొన్ని కంట్రీస్ అయితే ఎల్జీబీటీక్యూకి కొన్ని స్పెషల్ రైట్స్ ఇచ్చింది. అలా ఒక పర్సన్కి కానీ ఒక గ్రూప్కి కానీ స్పెషల్ రైట్స్ ఉంటే దాన్ని మనం ఏమని చెప్పాలంటే ప్రెరోగేటివ్. సో సినోనిమ్స్ ఏమవుతాయి, ప్రివిలేజ్, రైట్, అథారిటీ అండ్ ఎంటైటిల్మెంట్. ఎంటైటిల్మెంట్ అని చెప్పానంటే కట్టబెట్టడం అనమాట. అంటే వాళ్ళకి ఒక స్పెషల్ రైట్స్ అంటూ వాళ్ళకి ఆపాదించడం, ఇచ్చేయడం అని చెప్పేసి. సో ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి, రిస్ట్రిక్షన్, ప్రొహిబిషన్ అంటే నిషేధించడం, రిస్ట్రిక్షన్ ఆపడం. సో డిస్క్వాలిఫికేషన్, సో అంటే క్వాలిఫికేషన్. డిస్క్వాలిఫికేషన్ ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ సినోనిమ్స్ ఇదేంటిది అంటే ఇచ్చాడు ఒక స్పెషల్ రైట్ ఇవ్వగలిగే క్వాలిటీ ఉంది ఇక్కడ. సో అందుకని చెప్పేసి యాంటోనిమ్స్లో డిస్క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ వర్డ్ చూద్దాం, పెనాషియా. పెనాషియా అంటే ఈ వర్డ్ తెలుగులో కూడా చూస్తాం మనం, సంజీవని అని చెప్పేసి అంటాం. ఈ వర్డ్ మనకి ఇంపార్టెంట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో కూడా వస్తుంది. సంజీవని అని చెప్పేసి అంటాం కదా తెలుగులో, సేమ్ సంజీవనికి ద ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ వర్డ్ అనమాట పెనాషియా. క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఏంటి మీనింగ్, ఏ యూనివర్సల్ సొల్యూషన్ ఆర్ రెమెడీ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. అంటే ఏంటి, అన్ని ప్రాబ్లమ్స్కి ఒకే ఒక్క సొల్యూషన్. లైక్ మనకి యాడ్ ఏదో వస్తుంది కదా, 5 ప్రాబ్లమ్స్ 1 సొల్యూషన్, అలా అనమాట. సో యూనివర్సల్ సొల్యూషన్ ఆర్ రెమెడీ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. అంటే సంజీవని ఉందా అని చెప్పేసానంటే నిజంగానే సంజీవని అనేది క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్ అంటే నో, జస్ట్ అన్ ఇమాజినరీ వర్డ్, రైట్. అలాగే పెనాషియా అని చూస్తాం మనం. సో సినోనిమ్స్ ఏంటి, క్యూర్ ఆల్ అంటే ఏంటి, అన్నిటిని క్యూర్ చేసేది. రెమెడీ, సో సినోనిమ్ చెప్పాలంటే క్యూర్ ఫర్ ఆల్, సొల్యూషన్. ఓకే, ఎలిగ్జర్. ఎలిగ్జర్ అంటే ఏంటంటే ఏ ప్రాబ్లంకైనా సరే ఎలిగ్జర్ అని చెప్పేసి అంటే మీనింగ్ అంటే ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఉంటుంది. ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ సొల్యూషన్, అలాంటి సెన్స్లో యూస్ చేస్తే మనం ఎలిగ్జర్ అని చెప్పేసి అంటాం. సో ఇది క్యూర్ కదా, అంటే ప్రాబ్లమ్ ఫ్రీ కదా. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి మనకి ఖచ్చితంగా, ప్రాబ్లమ్, డిసీజ్, ఎయిల్మెంట్. ఎయిల్మెంట్ అని చెప్పేసి అంటే నిస్సహాయత, లేకపోతే మనకు వచ్చిన ప్రాబ్లమ్ సంథింగ్ అలా యూస్ చేస్తాం మనం ఎయిల్మెంట్ అని చెప్పేసి అంటే. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కాన్సిలియేటరీ. కాన్సిలియేటరీ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసానంటే లైక్ మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది, లేకపోతే మనం సాల్వ్ చేసుకోలేకపోతున్నాం, బట్ ఎవరో ఒక వచ్చి కొన్ని వర్డ్స్ ఏవో చెప్పారు, లేకపోతే సొల్యూషన్ ఏదో చెప్పారు. సో అప్పటికి ప్రాబ్లం రిజాల్వ్ అయినా అవ్వకపోయినా మనకంటూ కొంచెం సూదింగ్గా, అంటే మనకి ఏం జరిగింది అక్కడ, ఆ సమాధానం వల్ల మనకు అనుకూలంగా ఉంది అండ్ మనం దాన్ని సాల్వ్ చేసుకునే కెపాసిటీ ఉందో, లేకపోతే ఆ వర్డ్స్లో సొల్యూషన్ ఉంటే కనుక కాన్సిలియేటరీ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి, లైక్ కామ్ డౌన్ చేయడం మనల్ని, అంటే తాత్కాలికంగా అవ్వచ్చు లేకపోతే పర్మనెంట్గా అవ్వచ్చు, ఆ ప్రాబ్లం నుంచి బయటపడే మార్గం చూపిస్తే దాన్ని మనం కన్సిలియేటరీ అని చెప్పేసి అంటాం. ఇంటెండెడ్ టు కామ్ అంటే ఏంటి, ఇంటెండెడ్ ఈ వర్డ్ ఇందాక వచ్చింది కదా, అంటే కామ్ డౌన్. కామ్ డౌన్ అంటే ఏంటి, మనల్ని కొంచెం సమాధానపరచడం, పీస్ఫుల్గా, అంటే అప్పటికప్పుడు కొంచెం సాంత్వన అని చెప్పేసి అంటాం కదా, అంటే సాంత్వనగా చెప్పే వర్డ్స్ అవన్నీ చెప్పడం వల్ల మనం ఏమవుతాం, సో కొంచెం కామ్ డౌన్ అలా అనమాట. ఆర్ రిజాల్వ్ డిస్ప్యూట్స్, అయితే పర్మనెంట్ సొల్యూషన్ అయినా అవ్వచ్చు, లేకపోతే అప్పటికప్పుడు టెంపరీ సొల్యూషన్ అయినా అవ్వచ్చు, బట్ మనం కొంచెం కామ్ డౌన్ అవుతాం అనమాట. సో అలాంటి సెన్స్లో యూస్ చేస్తాం మనం కాన్సిలియేటరీ. సో సినోనిమ్స్ ఏంటి, ప్యాసిఫైయింగ్. ప్యాసిఫైయింగ్ అంటే ఏంటి, చాలా సాంత్వనగా అని చెప్పేసాను కదా, అలా. పీస్ మేకింగ్, పీస్ అంటే ఏంటి, ప్రశాంతంగా వచ్చింది. సూతింగ్ అంటే ఏంటంటే మనకి నచ్చేటట్టు మాట్లాడడం. అండ్ అకామిడేట్. యాంటోనిమ్స్ ఏమవుతాయి ఖచ్చితంగా, సో ఇది పాసిఫై, సూట్ చేయడం కాబట్టి ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి, అగ్రెసివ్. అగ్రెసివ్ అంటే ఏంటి, కొంచెం అగ్రెసివ్ బిహేవియర్ అనే వర్డ్ కాంబినేషన్లో యూస్ చేస్తాం కదా, అంటే ఏంటి కొంచెం గట్టిగా, అగ్రెసివ్గా, యారోగెంట్గా అలా ఉంటే సో అగ్రెసివ్. కాన్ఫ్రంటేషనల్, సో కాన్ఫ్రంటేషనల్ ఈ వర్డ్ కూడా మనకి ఎక్కువ వస్తుంది. హాస్టైల్ అని చెప్పేసానంటే కొంచెం పొగరుగా సంథింగ్ అలా, అంటే చాలా హార్ష్ వర్డ్స్ అది యూస్ చేయడం, ఆ సెన్స్లో యూస్ చేస్తాం మనం హాస్టైల్ అని చెప్పేసానంటే. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రిప్రీవ్. ఏంటి రిప్రీవ్ అంటే మీనింగ్ ఏంటి,
సేమ్ రిప్రీవ్ మనకి కాన్సిలియేటరీకి సినోనిమ్స్ కింద తీసుకోవచ్చు. అంటే రిలీఫే, కాకపోతే కొంచెం టెంపరరీ రిలీఫ్ అనమాట. ఇక్కడ కాన్సిలియేటరీ అని చెప్పేసి ఐదర్ పర్మనెంట్ ఆర్ టెంపరరీ సొల్యూషన్. బట్ రిప్రీవ్ అని చెప్పేసి ఏంటంటే టెంపరరీ సొల్యూషన్ అనుకోవచ్చు. ఏ టెంపరరీ సొల్యూషన్ టెంపరరీ రిలీఫ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఏ టెంపరరీ రిలీఫ్ ఫ్రమ్ సంథింగ్ అన్ప్లెజెంట్. అంటే ఏదైనా అన్ప్లెజెంట్, చిరాకైన విషయం లేకపోతే అన్ప్లెజెంట్గా ఉన్న సిచ్యువేషన్ నుంచి ఒక టెంపరరీ రిలీఫ్ ఇస్తే దాన్ని మనం రిప్రీవ్ అని చెప్పేసి అంటాం. సినోనిమ్స్ ఏమవుతాయి? రిలీఫ్, పార్డన్, పోస్ట్పోన్మెంట్ అండ్ సస్పెన్షన్. యాంటోనిమ్స్ ఏంటి? పనిష్మెంట్, కంటిన్యూయేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. కంటిన్యూయేషన్ అని చెప్పేసి అంటే ఏంటిది? టెంపరరీ రిలీఫే కదా. సో అది రిలీఫ్ టెంపరరీ కూడా లేకుండా కంటిన్యూగా ఉంటే సో మనం యాంటోనిమ్స్ కింద తీసుకోవచ్చు. ఎస్కలేట్, ఈ వర్డ్ మనకి ఎక్కువ వస్తూ ఉంటుంది. ఏంటి ఎస్కలేట్ అని చెప్పేసి ఎస్కలేటర్ యూస్ చేస్తాం కదా మనం మాల్స్లో వాటిలో. ఎస్కలేటర్ దేనికి యూస్ చేస్తాం మనం? కింద నుంచి పైకి వెళ్ళడానికి. ఓకే, సేమ్ అలానే ఇంక్రీజ్, ఏదైనా కానీ దాన్ని కొంచెం దాని యొక్క ఇంటెన్సిటీని ఎక్కువ చేయడము. గొడవ ఏదో చిన్నదే అయింది, బట్ సంథింగ్ మధ్యలో ఎవరో ఇన్వాల్వ్ అవడం వల్ల గొడవ కొంచెం పెద్దదైంది. అంటే ఏంటి? ఎస్కలేట్. టు ఇంక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ, ఓకే, సీరియస్నెస్ ఆర్ స్కోప్. ఓకే, అంటే ఏంటి? ఆ గొడవని కొంచెం తీవ్రతరం చేయడం, కొంచెం ఎక్కువ చేయడం, ఉధృతం చేయడం అని చెప్పేసి అంటాం కదా. టు ఇంక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ ఆర్ సీరియస్నెస్ ఆర్ స్కోప్. సో సినోనిమ్స్ ఏమవుతాయి? ఇంటెన్సిఫై. ఇంటెన్సిఫై అంటే ఏంటి? ఇంకొంచెం ఎక్కువ చేయడం. ఇంక్రీజ్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం. హైటన్ అని చెప్పేసి అంటే టు ఇంక్రీజ్ ద లెంత్. ఎగ్రవేట్ అని చెప్పేసి మీనింగ్ ఏంటి? ఎగ్రవేట్ బిహేవియర్ అని చెప్పేసి అంటాం కదా. అంటే కోపంతో ఊగిపోవడం, లేకపోతే ఉన్నదాన్ని ఇంకొంచెం ఎక్కువ చేస్తే ఎగ్రవేట్. సో ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి? డిక్రీజ్, తెలిసిందే మనకి. డిమినిష్ అంటే తగ్గిపోవడం, ఈజ్ అండ్ రెడ్యూస్, ఇవన్నీ కామన్గా యూజ్ చేసే వర్డ్సే. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రీపర్కషన్. సో రీపర్కషన్ జనరల్గా మనం నెగిటివ్ సెన్స్లోనే యూజ్ చేస్తాం. అంటే ఏంటి? ప్రతిచర్య అని చెప్పేసి అంటాం కదా, కౌంటర్ అటాక్. సో నెగిటివ్ సెన్స్లో యూజ్ చేస్తాం. మీనింగ్ చూద్దాం. అండ్ అన్ఇంటెండెడ్ అంటే ఏంటి? అన్ఇంటెన్షనల్లీ అంటే మనకి ఏ ఉద్దేశం లేకుండా, అంటే అనుకోకుండా. అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ అంటే ఏంటి? కాన్సిక్వెన్స్ అంటే ప్రతిఫలం. యూజువల్లీ నెగిటివ్ అంటే ఏంటి? మనం అనుకోకుండా చేసాము, బట్ నెగిటివ్ ఇచ్చింది అనుకో, దాని యొక్క రిజల్ట్ అనేది నెగిటివ్గా వస్తే మనం రీపర్కషన్ అని చెప్పేసి వర్డ్ యూజ్ చేయొచ్చు. సో సినోనిమ్స్ ఏమవుతాయి? కాన్సిక్వెన్స్ అంటే దాని యొక్క ప్రతిఫలం, ఎఫెక్ట్, అవుట్కమ్, ఫాల్అవుట్. అవుట్కమ్ అని చెప్పేసి దాని యొక్క రిజల్ట్. ఓకే, సో వీటిలో మనం సినోనిమ్స్ కింద తీసుకోవచ్చు. యాంటోనిమ్స్ ఏమవుతాయి? కాజ్, ఆరిజిన్ అండ్ సోర్స్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మోడికం. మోడికం అని చెప్పేసి మీనింగ్ అంటే చిన్నవి, స్మాల్ క్వాంటిటీ, లేకపోతే చాలా తక్కువ ఫ్రాక్షనేట్గా ఉంటే మనం దాన్ని మోడికం అని చెప్పేసి అంటాము. మీనింగ్ చూద్దాం. ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ సంథింగ్ అంటే చిన్నది. ఏ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ సంథింగ్, ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ సంథింగ్ అంటే చాలా పెద్దది ఉంది, అందులో కొంచెం భాగం మాత్రమే అని చెప్పేసి. ఏ స్మాల్ అమౌంట్. సినోనిమ్స్ ఏమవుతాయి? స్మాల్ అమౌంట్ అంటే తక్కువ. బిట్ అని చెప్పేసి అంటే లిటిల్ బిట్ అని చెప్పేసి అంటాం కదా. అంటే మీనింగ్ ఏంటి? కొంచెం అని చెప్పేసి అర్థం. ఫ్రాక్షనల్ పార్ట్స్ అని చెప్పేసి అంటాం కదా, అది. ఔన్స్ అంటే మీనింగ్ ఏంటి? జస్ట్ కొంచెం మాత్రమే. సో దానికి ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి? అబండెన్స్ అంటే ఏంటి? చాలా ఎక్కువగా ఉంది. అబండెన్స్ కావాల్సినంత ఎక్కువగా ఉంది. ఎక్సెస్ అండ్ ప్లెంటీ కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే ప్లెంటీ. ఎక్సెస్ అన్నా కూడా అంతే, సేమ్ మీనింగ్. నెక్స్ట్ ఆర్టికల్లో వచ్చిన ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూద్దాం. ఓకే, సెట్ ద క్యాట్ అమాంగ్ ద పిజన్స్. ఏంటి సెట్ ద క్యాట్ అమాంగ్ ద పిజన్స్ అంటే మీనింగ్ ఏంటంటే టు కాజ్ ట్రబుల్ ఆర్ క్రియేట్ ఏ డిస్టర్బెన్స్. అంటే ఒక గందరగోళ వాతావరణం, లేకపోతే ఒక ట్రబులిజం అంటే ఒక ట్రబుల్ని కానీ, లేకపోతే ఒక గందరగోళ వాతావరణం, లేకపోతే ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే కనుక సెట్ ద క్యాట్ అమాంగ్ ద పిజన్స్ అని చెప్పేసి అంటాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ద మేనేజర్స్ అనౌన్స్మెంట్ అబౌట్ జాబ్ కట్స్ సెట్ ద క్యాట్ అమాంగ్ ద పిజన్స్ ఇన్ ద ఆఫీస్. అంటే ఏంటి? మేనేజర్ అనౌన్స్ చేశారంట. దేని గురించి? జాబ్ కట్స్ అంటే లే ఆఫ్స్ గురించి అనౌన్స్ చేశారు. జస్ట్ లే ఆఫ్స్ ఉంటాయి అని చెప్పేసి అనౌన్స్ చేశారు అంతే. సో దానివల్ల ఏమైంది? ఆఫీస్లో డిస్టర్బెన్స్ వచ్చింది. సో సెట్ ద క్యాట్ అమాంగ్ ద పిజన్స్ ఇన్ ద ఆఫీస్ అంటే జస్ట్ లే ఆఫ్స్ ఉంటాయి అని చెప్పేసి అనౌన్స్ చేసిన వెంటనే ఆఫీస్లో ఏమైంది? కొంచెం డిస్టర్బెన్స్, లేకపోతే ట్రబుల్ లాంటి వాతావరణం అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ ఫ్రేజ్ చూద్దాం.
సెట్ ఆఫ్. ఏంటి సెట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి? టు కాజ్ సంథింగ్ టు హ్యాపెన్ ఆర్ స్టార్ట్. అంటే ఏదైనా స్టార్ట్ చేయడం, సెట్ ఆఫ్ అని చెప్పేసి అంటాం కదా, స్టార్ట్ చేయడం, అలాంటి దానికి మనం చూస్తే సెట్ ఆఫ్ అని చెప్పేసి అనొచ్చు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి స్ట్రైక్ డౌన్. ఏంటి స్ట్రైక్ డౌన్ అంటే మీనింగ్ ఏంటి? టు క్యాన్సిల్ ఆర్ నల్లిఫై ఆర్ టు క్యాన్సిల్ ఆర్ నల్లిఫై ఎ లా ఆర్ డెసిషన్. అంటే ఏంటి స్ట్రైక్ డౌన్ అని చెప్పేసి అంటే క్యాన్సిల్ చేయడం, అంటే నల్లిఫై అని చెప్పేసి అంటే న్యూట్రల్ చేసేయడం, అంటే జీరో చేసేయడం, క్యాన్సిల్ చేయడం. ఏంటి? ఎ లా ఆర్ డెసిషన్. ఐదర్ లాని కానీ డెసిషన్ని కానీ, అంటే ఎవరైనా తీసుకున్న డెసిషన్ని క్యాన్సిల్ చేయడం లేకపోతే నల్లిఫై జీరో చేసేయడం. సో దాన్ని మనం ఏం చెప్పేసి అంటాం? స్ట్రైక్ డౌన్. నెక్స్ట్ ఫ్రేజ్ చూద్దాం. క్లాంప్ డౌన్ ఆన్. ఏంటి క్లాంప్ డౌన్ ఆన్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే చాలా అంటే కఠినంగా చర్యలు తీసుకోవడం, చాలా స్ట్రిక్ట్ డెసిషన్స్ అలాంటివి ఏమైనా తీసుకుంటే మనం క్లాంప్ డౌన్ ఆన్ ఈ ఫ్రేజ్ని యూజ్ చేయొచ్చు మనం. టు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ టు స్టాప్ సంథింగ్. అంటే దేనికి? సో స్ట్రిక్ట్ యాక్షన్స్, స్టాప్ సంథింగ్. అంటే చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, సో చాక్లెట్ కొనమంటే కొన్నారు, ఓకే, అయినా కానీ వాళ్ళు ఏడుస్తున్నారు అనుకో, ఏం చేస్తారు పేరెంట్స్? లాగి నాలుగు కొడతారు కదా, సేమ్ అదే అనమాట. అంటే ఏంటి? స్ట్రిక్ట్ యాక్షన్ టు స్టాప్ సంథింగ్. దేన్నైనా స్టాప్ చేయడానికి కొంచెం కఠినంగా చర్యలు తీసుకుంటే దాన్ని మనం క్లాంప్ డౌన్ ఆన్ అని చెప్పేసి అంటాం. ఓకే. నెక్స్ట్ విన్ ఓవర్. ఏంటి విన్ ఓవర్ అంటే మీనింగ్ అంటే ఎవరిదైనా సపోర్ట్ కానీ వాళ్ళ యొక్క మద్దతు మనకి లభించడం, మనం తీసుకోవడం, దాన్ని మనం విన్ ఓవర్ అని చెప్పేసి అంటాం. టు గెయిన్ సమ్ వన్స్ సపోర్ట్ ఆర్ అప్రూవల్. అంటే ఏంటి? వాళ్ళ యొక్క మద్దతు మనకి మనం తీసుకోవడం, అంటే వాళ్ళ యొక్క సపోర్ట్ని మనం తీసుకోవడం, లేకపోతే వాళ్ళు మనకి మద్దతు ఇచ్చినా కానీ మనం ఏమని చెప్పేసి అంటాం? విన్ ఓవర్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్ కిక్ ఇన్. ఏంటి కిక్ ఇన్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే దాని యొక్క ప్రభావం చూపించడం అనమాట. అంటే దాని యొక్క రిజల్ట్ కానీ దాని యొక్క ఎఫెక్ట్ మనకి చూపించడం. టు స్టార్ట్ హ్యావింగ్ అన్ ఎఫెక్ట్. అంటే లైక్ జిమ్కి వెళ్తున్నారు, సో జిమ్కి వెళ్ళి సంథింగ్ వే ప్రోటీన్ సంథింగ్ అవన్నీ తీసుకున్నారు, 1 monthకి మనకి బైసెప్స్ ఆర్ సంథింగ్ ఇలాంటివి దాని యొక్క రిజల్ట్ అనేది కనిపించింది మనకి. సో టు స్టార్ట్ హ్యావింగ్ అన్ ఎఫెక్ట్ అంటే కిక్ ఇన్. దాని యొక్క ప్రభావం లేకపోతే దాని యొక్క ఎఫెక్ట్ చూపించడం అనమాట, కనిపించడం. టోన్ ఆఫ్ ద ఆర్టికల్ చూద్దాం. సో టోన్ ఆఫ్ ద ఆర్టికల్ క్రిటికల్ అండ్ కన్సర్న్. సో క్రిటికల్ అండ్ కన్సర్న్ ఎందుకు పెట్టారు అంటే ఆథర్ క్రిటికల్ అండ్ కన్సర్న్ టోన్తో. సో ఏంటది? ట్రంప్ గారు ఆయనకి నచ్చినట్టు టారిఫ్ రేట్స్ అనేవి పర్సంటేజ్ అనేవి పెంచుకుంటూ వెళ్తున్నారు. సో అలా పెంచుకుంటూ వెళ్ళడం అనేది నాట్ ఓన్లీ అమెరికా దాని చుట్టుపక్కల కంట్రీసే కాదు, సో గ్లోబల్గా దాని యొక్క ఎఫెక్ట్ చూపిస్తుందేమో, కన్సర్న్ అంటే చూపిస్తుంది అనే కన్సర్న్లో అనమాట పెట్టారు ఆయన. సో అంటే అనే థీమ్లో రాశారు ఆయన. థీమ్ చూద్దాం. ట్రేడ్ వార్స్. ఏంటి ట్రేడ్ వార్స్ అని చెప్పేసి అంటే ట్రేడ్, ఇప్పుడు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అన్నిటిని కలిపి ట్రేడ్ అనే కదా అంటాం. సో ట్రేడ్ వార్స్ అని చెప్పేసి ఎందుకు పెట్టారు అంటే, సో చైనా వాళ్ళు WTOలో ఒక పిటిషన్ పెట్టారు. సో అమెరికా విధించిన టారిఫ్స్ వీటి మీద ఒక చిన్న పిటిషన్ సంథింగ్ అలాంటిది పెట్టారు. సో అందుకని చెప్పేసి ట్రేడ్ వార్స్, ప్రొటెక్షనిజం, ఎకనామిక్ పాలసీ. అంటే ఈ ట్రేడ్ వార్స్ అంటే టారిఫ్స్ అంటే గ్లోబల్గా అవన్నీ ఎకనామిక్ పాలసీ ఎవరిది? యుఎస్ ఎకనామిక్ పాలసీ అనే దాని మీద కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం గ్లోబల్ మార్కెట్ ఇంపాక్ట్ అంటే ఏంటి? గ్లోబల్గా ఉండే మార్కెట్ మీద కూడా ఇంపాక్ట్ ఎంతో కొంత అనేది ఉంటుంది. సో ద ఎడిటోరియల్ ఫోకసెస్ ఆన్ ద యుఎస్ అగ్రెసివ్ ట్రేడ్ స్టాన్స్. అగ్రెసివ్ అంటే ఏంటి? చాలా దుడుకుగా దుందుడుకుగా అని చెప్పేసి అంటాం కదా. సో అగ్రెసివ్గా, చాలా అగ్రెసివ్గా ట్రేడ్ స్టాన్స్ తీసుకున్నారు ఎవరు? ట్రంప్ గారు. సో అది చుట్టుపక్కల అంటే అమెరికాతో పాటు చుట్టుపక్కల కంట్రీస్తో అండ్ ఎట్ ద సేమ్ టైం గ్లోబల్గా కొంచెం ఇంపాక్ట్ చూపించే విధంగా ఉంటుంది. అందుకే ఆయన క్రిటికల్ అండ్ కన్సర్న్ అనేది యూజ్ చేశారు థీమ్. ఆర్టికల్ చదువుతాను, నా వెనకాల ఫాలో అవ్వండి, లైన్ బై లైన్ మీనింగ్ చూద్దాం. సో టారిఫ్ టర్మాయిల్. టర్మాయిల్ అంటే మీనింగ్ ఏంటి నేను? గందరగోళ పరిస్థితులు. అంటే ఆయన ఇంపోజ్ చేసిన టారిఫ్ అనేది సో ట్రేడ్ మీద ఎంతో కొంత, లేకపోతే యుఎస్లోనూ ఎంతో కొంత గందరగోళ పరిస్థితులు అనేది అయితే తీసుకొస్తుంది. ఆన్ ట్రంప్ అండ్ పనిషింగ్ టారిఫ్స్ ఆన్ ట్రేడ్. అంటే పనిషింగ్ టారిఫ్స్ అని చెప్పేసి అంటే ఆయన యాక్చువల్గా టారిఫ్స్ విధించింది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీదే, బట్ ఆయన చేసే చర్య ఎలా ఉంది అని చెప్పేసి అంటే పనిష్ చేసే విధంగా ఉంది. పనిషింగ్ టారిఫ్స్ ఆన్ ట్రేడ్. డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ట్రిగ్గరింగ్ ఏ గ్రేట్ ట్రేడ్ వార్. ట్రిగ్గరింగ్ అంటే ఏంటి? సో ఆయన ఇప్పుడు
విధించిన ఇంపోర్ట్స్ మీద టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో సో ట్రిగ్గరింగ్ అంటే అగ్నికి ఆద్యం పోసినట్టు అంటే ట్రేడ్ వార్కి ట్రిగ్గర్ చేసే విధంగా అంటే కొంచెం ఎన్హాన్స్ చేసే విధంగా ఉన్నాయి ఓవర్ అన్రిలేటెడ్ బైలాటరల్ ఇష్యూస్ అంటే ఏంటి బైలాటరల్ ఇష్యూస్ అని చెప్పేసి అంటాం కదా ద్వైపాక్షిక సంబంధాలు సో అన్రిలేటెడ్ బైలాటరల్ ఇష్యూస్ చూద్దాం ఆర్టికల్ లైన్ బై లైన్ చదువుతాను ఫాలో ఉన్న వెనకాల ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సో దేనికి ప్రెసిడెంట్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సెట్ ద క్యాట్ అమాంగ్ ద పిజన్స్ గ్లోబల్లీ సో సెట్ ద క్యాట్ అమాంగ్ ద పిజన్స్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి డిస్టర్బెన్స్ జరిగింది అంటే కొంచెం డిస్టర్బెన్స్ వాతావరణం క్రియేట్ అయింది ఎక్కడ క్రియేట్ అయింది గ్లోబల్లీ అంటే యుఎస్ అండ్ దాని చుట్టుపక్కల కంట్రీసే కాదు గ్లోబల్ వైడ్గా కొంచెం డిస్టర్బెన్స్ అనేది అయితే క్రియేట్ అయింది వెన్ హీ ఇంట్రడ్యూస్డ్ ఏ స్లూ ఆఫ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి అంటే కొంచెం ఎక్కువగా అనమాట సో ఏ లార్జ్ నెంబర్ ఆర్ అమౌంట్ ఆర్ సంథింగ్ అంటే కొంచెం ఎక్కువగా పనిషింగ్ టారిఫ్స్ ఆన్ ట్రేడ్ విత్ కెనడా సో ఎవరెవరితో పనిషింగ్ టారిఫ్స్ అని చెప్పేసి ఎందుకు యూస్ చేశారు అని చెప్పేసి అంటే స్లూ ఆఫ్ అంటే ఏంటి కొంచెం ఎక్కువగా సో చేశారు ఏ లార్జ్ నెంబర్ ఆర్ అమౌంట్ ఆఫ్ సంథింగ్ మనం స్లూ ఆఫ్ ఆ సెన్స్లో యూస్ చేస్తాం సో పనిషింగ్ టారిఫ్స్ ఆన్ ఎవరెవరి మీద ఆన్ ట్రేడ్ విత్ కెనడా సో మెక్సికో అండ్ చైనా సో ఈ 3 కంట్రీస్ మీద కూడా సో ఆయన ఏం చేశారు కొంచెం టారిఫ్స్ అనేది పెంచారు విత్ ఈవెన్ మోర్ ట్యాక్సెస్ ప్రామిస్డ్ ఫర్ అదర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ అంటే కెనడా మెక్సికో అండ్ చైనాతోనే కాదు విత్ ఈవెన్ మోర్ ట్యాక్సెస్ ప్రామిస్డ్ ఫర్ అదర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ సో అదర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇన్ ద మంత్స్ హెడ్ అంటే ముందు నెలల్లో సో ట్రేడింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా నేను ఇంపోజ్ చేస్తాను టారిఫ్స్ అనేవి ఇలానే ఉంటాయి అనేది కన్ఫర్మ్ చేస్తారని మార్కెట్స్ ఇన్ జపాన్ సౌత్ కొరియా అండ్ అక్రాస్ ఏషియా వర్ రాయిల్డ్ యాజ్ ఫియర్స్ పీక్డ్ ఆఫ్ ద ఫాల్అవుట్ ఆన్ సప్లై చైన్స్ ఫర్ నార్త్ అమెరికా సో అంటే మార్కెట్స్ ఇన్ జపాన్ అని చెప్పేసి అంటే ట్రేడ్ మార్కెట్స్ అని చెప్పేసి అర్థం సో ఎక్కడెక్కడ మార్కెట్స్ ఇన్ జపాన్ అంటే ట్రేడ్ మార్కెట్స్ ఎక్కడ జపాన్లో సౌత్ కొరియా అండ్ అక్రాస్ ఏషియా అంటే ఏషియన్ కంట్రీస్ అన్నిటిలో కూడా వర్ రాయిల్డ్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే కొంచెం కలవర పెట్టడం లేకపోతే డిస్టర్బెన్స్ అప్సెట్ సో టర్బులెంట్గా ఉండడం అంటే ఏంటి కొంచెం వాళ్ళని కలవర పెట్టడం డిస్టర్బ్ చేయడం యాజ్ ఫియర్స్ పీక్డ్ ఆఫ్ ద ఫాల్అవుట్ సో ఫాల్అవుట్ అంటే మీనింగ్ ఏంటి ఫాల్అవుట్ అంటే దాని యొక్క నెగిటివ్ రిజల్ట్స్ అని చెప్పేసి అనుకోవచ్చు కాన్సిక్వెన్సెసే బట్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఫాల్అవుట్ అంటే మీనింగ్ ఏంటి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అనే సెన్స్ యూస్ చేయొచ్చు సో ఎక్కడెక్కడ మార్కెట్స్ అంటే ట్రేడ్ మార్కెట్స్ ఎక్కడ జపాన్ సౌత్ కొరియా అండ్ అక్రాస్ ఏషియన్ కంట్రీస్ వాళ్ళలో కూడా వర్ రాయిల్డ్ అంటే ఈ కంట్రీస్లో ఏషియన్ కంట్రీస్లో అండ్ ఈ కంట్రీస్లో వాళ్ళు కొంచెం కలవరం పడుతున్నారంట ఎందుకు సో ఫియర్స్ పీక్డ్ ఆఫ్ ద ఫాల్అవుట్ అంటే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి ఎందుకు వస్తాయి ఆన్ సప్లై చైన్స్ దేని మీద వస్తాయి అంటే ఆన్ సప్లై చైన్స్ ఉన్నాయి కదా సప్లై చైన్స్ అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ రెండు వస్తాయి ఫర్ నార్త్ అమెరికా పర్టికులర్లీ సో నార్త్ అమెరికా పర్టికులర్లీ ఇన్ సెక్టార్ సచ్ యాజ్ ఆటోమొబైల్స్ ఓకే అంటే ఆటోమొబైల్స్ అంటే వీళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి అంటే అందరూ ట్రేడ్ పార్ట్నర్స్ మీద కూడా నేను అంటే ఇంకొద్ది నెలల్లోనే టారిఫ్స్ అనేవి పెంచుతాను అని చెప్పేసి ట్రంప్ గారు అయితే చెప్పేశారు కదా సో చెప్పడం వల్ల వీళ్ళు కొంచెం కలవరపడుతున్నారంట సో ఎందుకు సప్లై చైన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందో ఎస్పెషల్లీ ఏ ఫీల్డ్ మీద అంటే ఏ రంగం మీద ఆటోమొబైల్ రంగం మీద విచ్ హ్యావ్ ఎంజాయ్డ్ ద స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఆఫ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ డికేడ్స్ సో ఎందుకు అని చెప్పేసి అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది కదా సో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది డెకేడ్స్గా అంటే దశాబ్దాలుగా కూడా చాలా ఎలా ఉంది స్ట్రాంగ్ ప్రెజెన్స్ సో అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్కి చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పేసి ఉందంట ఈ కంట్రీస్లో ఓవర్ ద వీకెండ్ మిస్టర్ ట్రంప్ సైన్డ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సో ఓవర్ ద వీకెండ్ అంటే సో ఈ వీకెండ్లో సో ట్రంప్ గారు 3 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్స్ పెట్టారంట ఏంటో చూద్దాం అవి సో దట్ స్లాప్డ్ ప్రొడక్ట్స్ వర్ స్పేడ్ ఏ 10% ట్యాక్స్ విల్ బి అప్లైడ్ ట్రంప్ సైన్డ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏంటో 3 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చూద్దాం ద స్లాప్డ్ కెనేడియన్ అండ్ మెక్సికన్ గూడ్స్ విత్ ఎ టారిఫ్ ఆఫ్ 25%. స్లాప్డ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ సో అంటే ఏంటి ఆయన మాటలతో కాదు చేతులతో కొట్టారు అని చెప్పేసి అంటారు కదా. సో 3 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏంటి అంటే అవి సో కెనడా అండ్ మెక్సికన్ గూడ్స్ మీద ఓకే టారిఫ్ ఆఫ్
25%. అంటే ఏవైతే అక్కడ నుంచి ఇంపోర్ట్ అవుతాయో అంటే దాని మీద 25% టారిఫ్స్ పెట్టారంట. ఓన్లీ కెనడియన్ ఎనర్జీ ప్రొడక్ట్స్ వర్ spared. A 10% tax will be applied. So Canadian government, Canadian energy products in the sense either green energy products అవ్వచ్చు, లేకపోతే ఈ ఫాజిల్ ఫ్యూయల్ సంథింగ్ అట్లాంటివి ఏవైనా అవ్వచ్చు. ద వైట్ హౌస్ ఫర్దర్ అని చెప్పేసి అంటే వైట్ హౌస్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ట్రంప్ గురించి చెప్తున్నారు అని చెప్పేసి అర్థం. సో ఫర్దర్ ట్యాక్స్ ఆన్ గూడ్స్ ఫ్రమ్ చైనా. సో చైనా రెస్పాండెడ్ యాంగ్రీలీ. సో ఆయన విధించినట్టు కాదు, బీజింగ్ అంటే చైనా గవర్నమెంట్ చాలా కోపంగా రెస్పాండ్ అయిందంట, సేయింగ్ దట్ ఏమని చెప్తుంది అని చెప్పేసి అంటే ఇట్ వుడ్ ఫైల్ ఏ లా సూట్. అంటే ఏంటి, మేము లా సూట్ ఫైల్ చేస్తాము. ఎక్కడ? WTO అంటే ఏంటి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మేము ఒక లా సూట్ అనేది ఫైల్ చేస్తాము అని చెప్పేసి అంటుంది. ఎవరి మీద? సో యుఎస్ మీద, అంటే యుఎస్ గవర్నమెంట్ మీద. అగెనెస్ట్ ద యుఎస్. ఎలా? అగెనెస్ట్ ద యుఎస్ ఫర్ రాంగ్ఫుల్ ప్రాక్టీస్. ఏంటి ఇక్కడ రాంగ్ఫుల్ ప్రాక్టీస్ అంటే మీనింగ్ ఏంటంటే, సో ఎక్కువ టారిఫ్ విధిస్తున్నారు కదా, అదే రాంగ్ఫుల్ ప్రాక్టీస్ అనమాట. సో మేమేమి చూస్తూ ఊరుకోము అంటే ఎవరు? చైనా. సో యుఎస్ యొక్క రాంగ్ఫుల్ ప్రాక్టీస్ మీద WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మేము ఒక లాసూట్ అయితే ఫైల్ చేస్తాము. ఈవెన్ యాజ్ ఇట్ సెడ్ దట్ ఇట్ వుడ్ టేక్ నెసరీ కౌంటర్ మెజర్స్. సో వైల్ ఒట్టావా అండ్ మెక్సికో సిటీ. సో అండ్ ఒట్టావా అండ్ మెక్సికో సిటీ అయితే వార్న్ చేశాయంట ఏమని? దట్ రిటాలియేటరీ టారిఫ్స్ వుడ్ బి కమింగ్ సూన్. సో అంటే ట్రంపే కాదు, మేము కూడా అంటే మెక్సికో అండ్ ఒట్టావా మేము కూడా సో అమెరికన్ గూడ్స్ మీద మేమైతే కూడా అదేంటి టారిఫ్స్ అనేది విధిస్తాము ప్రతిస్పందన చర్య కింద. బికమింగ్ సూన్. మిస్టర్ ట్రంప్స్ సబ్సీక్వెంట్ కాల్స్ టు మెక్సికన్ ప్రెసిడెంట్ క్లాడియా షేన్బామ్ లెడ్ టు అంటే ఏంటి, మిస్టర్ ట్రంప్స్ సబ్సీక్వెంట్ కాల్స్ అంటే ఏంటి, ఫ్రీక్వెంట్గా తర్వాత జరిగే సబ్సీక్వెంట్ అంటే ద ఫాలోయింగ్ కాల్స్ టు మెక్సికన్ ప్రెసిడెంట్ ఎవరు? క్లాడియా షీన్బామ్, విమెన్ ఇవిడ. సో లెడ్ టు 1 month పాజ్ బిఫోర్ ద టారిఫ్స్ కిక్డ్ ఇన్. అంటే ఏంటి, సో ఆయన మాటికి కాల్స్ చేస్తున్నారు, దాని యొక్క సారాంశం ఏంటి అని చెప్పేసి అంటే జస్ట్ 1 month పాజ్ అంటే ఏంటి, మెక్సికాకి విధించే ఏవైతే ఉన్నాయో సో జస్ట్ ఒక 1 month హోల్డ్లో పెట్టారంట. అండ్ ద వైట్ హౌస్ అపియర్ టు స్ట్రైక్ ఏ కాన్సిలియేటరీ నోట్ విత్ మిస్టర్ ట్రంప్ స్పీకింగ్ టు కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో. సో కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? జస్టిన్ ట్రూడో. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారంట యాజ్ వెల్. మీన్ వైల్ మిస్టర్ ట్రంప్ హ్యాస్ సజెస్టెడ్ దట్ ద EU వాజ్ అంటే యూరోపియన్ యూనియన్ వాజ్ నెక్స్ట్ ఇన్ ద ఫైరింగ్ లైన్. అంటే ఏంటి, కెనడా మెక్సికో ఇవన్నీ అయిపోయినాయి, చైనా కూడా అయిపోయింది, నెక్స్ట్ ఫైరింగ్ లైన్లో ఎవరున్నారు? EU ఉందంట, అంటే ట్రంప్ గారికి. సో ఈవెన్ దో ద UK అపియర్ టు విన్ ఏ మోడికమ్ ఆఫ్ రిప్రైవ్ ఫర్ ఇష్యూస్ విత్ వాషింగ్టన్. సో అంటే ఏంటి, సో యూకే చిన్న వాటిల్లో అదేంటి ప్రతీకార చర్యలు తీసుకున్నా కానీ చూద్దాం ఏం జరుగుతుందో, వాషింగ్టన్ ఇన్ ద సెన్స్ యుఎస్లో ఏం జరుగుతుందో అని. వైల్ టారిఫ్స్ ఆర్ ట్రెడిషనల్లీ అప్లైడ్ స్పారింగ్లీ. అంటే ఏంటి, టారిఫ్స్ అనేవి విధించడం అనేది పార్టే, అంటే ట్రేడ్లో ఒక పార్టే. బట్ అవి ఎలా ఉండాలి? స్పారింగ్లీ అంటే కొంచెం అమౌంట్లో ఉండాలి. అండ్ మోస్ట్లీ ఇన్ కేసెస్ ఆఫ్ ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ప్రైస్ బ్యారియర్స్ ఇంపోజ్డ్ బై వన్ కంట్రీ దట్ ఇంపాక్ట్ ఇట్స్ ట్రేడింగ్ పార్ట్నర్స్. అంటే ఏంటంటే కొంచెం టారిఫ్స్ అవన్నీ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ ప్రైస్ బ్యారియర్స్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఆర్టిఫిషియల్ ప్రైస్ బ్యారియర్స్ అనేవి ఇంపోజ్ అవుతాయి అని చెప్పేసి అంటున్నారు. బై వన్ కంట్రీ దట్ ఇంపాక్ట్ అంటే సో ఇంపాక్ట్స్ దేని మీద ప్రభావం చూపిస్తుంది? ఇట్స్ ట్రేడింగ్ పార్ట్నర్స్. అంటే ఎవరైతే ట్రేడింగ్ పార్ట్నర్స్ ఉన్నాయో ఆ రెండు కంట్రీస్ మధ్యలో కొంచెం ఆర్టిఫిషియల్ ప్రైస్ బ్యారియర్స్ అనేవి కనిపిస్తాయంట. The official reasoning supplied by the Trump White House for its tariff plans was that it would address the national emergency. సో మేబీ మీరు ఇంత చూపిస్తున్నారు, ఇన్ని టారిఫ్స్ ఇన్ని విధిస్తున్నారు, సో ఏమో మేబీ సో నేషనల్ ఎమర్జెన్సీ అవ్వచ్చేమో, రిజల్టింగ్ ఫ్రమ్ ద ఎక్స్ట్రాడినరీ థ్రెట్ పోజ్డ్ బై ఇల్లీగల్ ఏలియన్స్ అండ్ డ్రగ్స్. సో అంటే ఆయన చెప్పేది ఏంటి అని చెప్పేసానంటే సో నేషనల్ ఎమర్జెన్సీ చూపించవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో థ్రెట్ అంటే ట్రంప్ గారి వాదన ఏంటి అని చెప్పేసి అంటే ఇల్లీగల్ ఏలియన్స్ అండ్ డ్రగ్స్. అంటే ఎవరైతే ఇల్లీగల్ ఏలియన్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏ సెన్స్లో యూజ్ చేస్తారంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉంటారు కదా వాళ్ళ గురించి, అండ్ డ్రగ్స్ చెప్పాను కదా డ్రగ్స్.
ఇంక్లూడింగ్ ద డెడ్లీ ఫెంటానిల్. సో ఫెంటానిల్ అనేది ఒక డెడ్లీ డ్రగ్. సో ఈ మనకుండే మార్ఫైన్, కొకైన్ వీటికన్నా మోర్ పవర్ఫుల్. సో కాబట్టి అది డెడ్లీ అని చెప్పేసి యూజ్ చేశారు. ఆన్ వన్ హ్యాండ్ దిస్ ఓపెన్స్ ద ఫ్లడ్ గేట్స్ టు అదర్ నేషన్స్ రిటాలియేటింగ్ టు యుఎస్ టారిఫ్స్ అండ్ డాంపనింగ్. సో డాంపనింగ్ అని చెప్పేసి అంటే ఏంటంటే తగ్గించడం అనమాట. సో అంటే ఏంటి, సో మీరు ఇన్ని టారిఫ్స్ అన్నీ పెట్టడం వల్ల ఏమవుతుంది అని చెప్పేసి అంటే ఏవైతే మీ మధ్యలో ఉండే ట్రేడింగ్ పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళది కొంచెం తగ్గిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో ట్రేడ్ ఎట్ టైమ్ వెన్ గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఆర్ ప్రికారియస్. సో దానివల్ల ఏమవుతుంది అని చెప్పేసి అంటే సో గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ అనేది కొంచెం డేంజరస్ సిచ్యుయేషన్లో ఉండొచ్చు అని చెప్పేసి. ద మూవ్ ఆల్సో సిగ్నల్స్. సో దేనికి సైన్ అంటది, దట్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ ఫర్ నేషన్స్ టు వెపనైజ్ టారిఫ్స్ యాజ్ ఏ కౌంటర్ మెజర్ అగెనెస్ట్ అన్రిలేటెడ్ ఇంటర్ కంట్రీ డిస్ప్యూట్స్. సో ఈ చర్య ఎలా ఉంది అని చెప్పేసానంటే, అంటే మీరు విధించారు కాబట్టి మేము కూడా విధిస్తాము అంటే ఏంటి, కౌంటర్ మెజర్ అగెనెస్ట్ అన్రిలేటెడ్ ఇంటర్ కంట్రీ డిస్ప్యూట్స్. సో మీరు విధించారు కాబట్టి మేము కూడా విధిస్తాము అన్న సెన్స్లో అదర్ కంట్రీస్ కూడా అలాగే చూస్తాయంట. ఫ్యూ వుడ్ డెనే అంటే నో చెప్పడం. సో మిస్టర్ ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్ ద ప్రెరోగేటివ్ దట్ ఇట్ ఎంజాయ్స్ టు క్రాక్ డౌన్ on the US ridiculous open borders. But most would have imagined that this process would entail intensified law enforcement activity rather than internecine tariffs. అంటే ఏంటి అని చెప్పేసి అంటే సో లా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ అనేది పెరగచ్చు. సో అంటే టారిఫ్స్ కొంచెం తగ్గడం అలాంటి వాటి కన్నా సో లా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంది. ద టారిఫ్ విల్ ఆల్మోస్ట్ సర్టన్లీ హ్యావ్ ఏ deleterious effect on the prices that American consumers pay for imported products. అంటే ఏంటి, మీరు అంత టారిఫ్స్ విధించడం దీనివల్ల ఏమవుతుంది అని చెప్పేసి అంటే అమెరికన్ పీపుల్ ఉన్నారు ఎవరైతే ఉన్నారో, అంటే అమెరికన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సో ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ మీద కొంచెం వాళ్ళు ఎక్కువ రేట్ పెట్టాల్సి ఉంటుంది. బిసైడ్స్ ఏ బ్రోడర్ ఇన్ఫ్లేషనరీ ఇంపాక్ట్. బిసైడ్స్ అంటే దాంతోపాటుగా సో హై ఇన్ఫ్లేషనరీ అంటే ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది ఎక్కడ, అమెరికాలో. త్రూ హయ్యర్ ఇన్పుట్ ప్రైజెస్ అక్రాస్ ఇండస్ట్రీస్. అంటే ఏంటి, ఇండస్ట్రీస్ అంటే అమెరికన్ సిటిజన్స్లో అంటే అమెరికన్ కంట్రీలో ఆ యుఎస్ కంట్రీలో కొంచెం ఇన్ఫ్లేషన్ అనేది కొంచెం ఎక్కువ అవ్వచ్చేమో. పెర్హాప్స్ ఇట్ విల్ టేక్ ఫుల్ 4 years. ఇక్కడ ఫుల్ 4 years అని చెప్పేసి ఎందుకు మెన్షన్ చేశారంటే అమెరికా అధ్యక్షుని యొక్క పదవీకాలం ఎంత 4 years కదా. సో అందుకు ఇట్ విల్ టేక్ ఫుల్ 4 years ఆఫ్ ఎకనామిక్ పెయిన్ ద యుఎస్. సో అంటే ఏంటి అంటే ఆ ఎకనామిక్ పెయిన్ని అర్థం చేసుకోవడానికి 4 years పడుతుందేమో. ద యుఎస్ బిఫోర్ ద రియలైజేషన్ డాన్స్ దట్ ద టారిఫ్స్ ఆర్ హార్డ్లీ. అంటే ఏంటి, సో మిస్టర్ ట్రంప్ గారు ఏం ఆలోచిస్తున్నారు అంటే హై టారిఫ్స్ విధించడం వల్ల పెనాషియా అంటే క్యూర్ అవుతుంది. దేనికోసం, ఇమ్మిగ్రేషన్ అంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్కి అండ్ డ్రగ్ ఇన్ఫ్లోస్. అంటే ఏంటి, యుఎస్లోకి డ్రగ్ ఇన్ఫ్లోస్ తగ్గించడం అనేది దేనివల్ల సాధ్యమైంది, సో నేను ఎక్కువ టారిఫ్స్ విధిస్తున్నాను కాబట్టి డ్రగ్ ఇన్ఫ్లోస్ అనేవి తగ్గిపోతాయేమో సో అనేదానికి అలా ఆలోచిస్తున్నారు. మేబీ అది ఒక ఎకనామిక్ డిజార్డర్కి లేకపోతే ఎకనామిక్ పెయిన్ అవుతుంది యుఎస్కి అనేది తెలియడానికి సో అంటే అమెరికన్ సిటిజన్స్కి ఒక 4 years పడుతుందేమో అని ఆథర్ యొక్క ఫీలింగ్ అనమాట. ఆర్టికల్ బేస్ చేసుకొని ఎంసీక్యూస్ చూద్దాం. ఇక్కడ రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ యాడ్ చేశాను, జస్ట్ మీరు ఒకసారి చదవండి. రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు అని చెప్పేసి అంటే ఎవరైనా ఎస్బీఐ పీఓ ఆర్ ఐబీపీఎస్ పీఓ దానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది కదా, డిస్క్రిప్టివ్ పేపర్లో కొంచెం ఎనలైజ్కి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఆర్టికల్ బేస్ చేసుకొని ఎంసీక్యూస్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, సో విచ్ కంట్రీస్ వర్ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ బై టారిఫ్స్. ఏంటి డైరెక్ట్గా ఎఫెక్ట్ చూపించిన కంట్రీస్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నారు. ఏంటది, సో కెనడా, మెక్సికో అండ్ చైనా కదా. సో ఫస్ట్ ఇప్పుడు ఎవరికి విధించింది, కెనడా అండ్ మెక్సికో, చైనా. అండ్ ఫ్యూచర్లో ఎవరైతే ట్రేడ్ రిలేషన్స్ ఉంటాయో వాళ్ళకు కూడా అంటే 1 నెలలోపు వాళ్ళకు కూడా అంటే ట్రేడ్ రిలేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా విధిస్తాను అని చెప్పేసి ట్రంప్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా. నెక్స్ట్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ టారిఫ్ వాజ్ ఇంపోజ్డ్ ఆన్ కెనడియన్ అండ్ మెక్సికన్ గూడ్స్. కెనడా అండ్ మెక్సికన్ గూడ్స్కి ఇంపోర్ట్స్ చేసినందుకు ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు, 25 కదా.
విచ్ కెనడియన్ ప్రొడక్ట్ వాజ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ 25% టారిఫ్? ఏది? సో 25% టారిఫ్కి ఎగ్జంప్షన్ ఇచ్చింది ఏంటి? సో ఆటోమొబైల్స్ కాదు, ఏంటవి? ఎనర్జీ ప్రొడక్ట్స్ మీద. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద టారిఫ్ పర్సంటేజ్ ఇంపోజ్డ్ ఆన్ చైనీస్ గూడ్స్ మీద? మెక్సికన్ అండ్ కెనడియన్ గూడ్స్ మీద అయితే 25%, బట్ చైనీస్ గూడ్స్ మీద ఎంత ఇచ్చింది? 10% కదా. వాట్ వాజ్ చైనాస్ రెస్పాన్స్ టు యూఎస్ టారిఫ్స్? ఏం చేసింది చైనా యూఎస్ టారిఫ్స్ విధించింది, ఓకే, బట్ ఎలా రెస్పాండ్ అయింది? చాలా పాసిఫైయింగ్గా సూదింగ్గా రెస్పాండ్ అయిందా? నో. ఏం చెప్పింది? మేము WTOలో ఒక కేసు ఫైల్ చేస్తాము అని చెప్పేసి చెప్పిందిగా. ఫైల్డ్ ఏ లాసూట్ విత్ WTO. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీద ఒక లాసూట్ అనేది అయితే ఫైల్ చేసింది. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ గ్లోబల్ రిలేషన్షిప్? సారీ, వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ ద గ్లోబల్ రియాక్షన్ టు ట్రంప్స్ టారిఫ్స్? అంటే ఏంటి గ్లోబల్ రియాక్షన్? సో చైనా అయితే ఏం చేస్తుంది? WTOలో లాసూట్ అనేది ఫైల్ చేస్తుంది, బట్ గ్లోబల్ రియాక్షన్ ఏంటి దాని మీద? ద టారిఫ్స్ కాజ్డ్ వైడ్ స్ప్రెడ్ కన్సర్న్ అండ్ మేక్ ఇన్స్టెబిలిటీ. సో అంటే మార్కెట్ ఇన్స్టెబిలిటీకి దారి తీస్తుంది అని చెప్పేసనే కదా వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద టెక్స్ట్ సజెస్ట్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టారిఫ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్? సో అంటే టారిఫ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ దేన్ని సజెస్ట్ చేస్తుంది అని చెప్పేసి. సో ఏం చెప్పింది అది? సో టారిఫ్స్ ఆర్ అన్రిలేటెడ్ టు ఇమ్మిగ్రేషన్ అండ్ డ్రగ్ ట్రాఫికింగ్. సో అంటే ఏంటి? ట్రంప్ గారి వాదన ఏంటి అని చెప్పేసి అంటే, సో నేను ఎక్కువ టారిఫ్స్ విధించడం వల్ల డ్రగ్ ఇన్ఫ్లో, ఎక్కడికి యూఎస్కి డ్రగ్ ఇన్ఫ్లో అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి ఉంటుంది, బట్ కాదు కదా. సో టారిఫ్స్ ఆర్ అన్రిలేటెడ్ టు, అంటే టారిఫ్స్ అంటే ఇమ్మిగ్రేషన్కి డ్రగ్ ట్రాఫికింగ్కి టారిఫ్స్ అనేవి ఒక సంబంధం లేని అని చెప్పేసి. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అప్రోచ్ టు ట్రేడ్ పాలసీ? సో ట్రేడ్ పాలసీకి సంబంధించి ఇన్ఫర్డ్ అంటే మనకి ఏం కనిపిస్తుంది ఇక్కడ ప్యాసేజ్లో అని చెప్పేసి. ఏంటది? ఇట్ యూజెస్ టారిఫ్స్ యాజ్ ఎ టూల్. ఏంటది? టారిఫ్స్ని ఒక టూల్ కింద వాడాయి. దేనికి? సో అడ్రస్ అన్రిలేటెడ్ డొమెస్టిక్ ఇష్యూస్. ఏంటి డొమెస్టిక్ ఇష్యూస్ అంటే? యూఎస్లో ఉన్న డొమెస్టిక్ ఇష్యూస్ అంటే ఆయన పర్టికులర్గా చేస్తున్నది ఏంటి? సో ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ అండ్ డ్రగ్ ట్రాఫికింగే కదా. సో ఆయన ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్కి డ్రగ్ ట్రాఫికింగ్కి సో టారిఫ్స్ పెంచడం అనేదాన్ని ఒక టూల్ కింద వాడుకున్నారు. నెక్స్ట్, వాట్ డస్ ద టెక్స్ట్ ఇంప్లై అబౌట్ ద ఇంపాక్ట్ ఆఫ్ టారిఫ్స్ ఆన్ యుఎస్ కన్జ్యూమర్స్? సో అంటే ఏంటి? టారిఫ్స్ పెంచడం అనేది యుఎస్ కన్జ్యూమర్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, లేకపోతే దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి? కన్జ్యూమర్స్ ఫేస్ హయ్యర్ ప్రైజెస్ ఫర్ ఇంపోర్టెడ్ గూడ్స్, అంతే కదా. సో అమెరికన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఇంపోర్టెడ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంకొంచెం రేట్లు ఎక్కువ పెట్టాలి. ఎందుకు? ఈయన టారిఫ్స్ ఎక్కువ విధించారు కాబట్టి. నెక్స్ట్, వాట్ డస్ ద టెక్స్ట్ సజెస్ట్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ అండర్ ట్రంప్స్ పాలసీస్? సో ఫ్యూచర్ ట్రేడ్ అంటే గ్లోబల్గా, సో ఫ్యూచర్ ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ అంటే ట్రంప్ ఇప్పుడు తీసుకున్న యాక్టివిటీస్ వల్ల సో గ్లోబల్ ట్రేడ్ అనేది ఎలా ఉంటుంది? సో గ్లోబల్ ట్రేడ్ విల్ ఫేస్ అన్సర్టనిటీ అండ్ పొటెన్షియల్ రిటాలియేషన్. అంటే ఏంటి? సో అంటే ఆయన తీసుకున్న చర్యలు నాట్ ఓన్లీ కెనడా, మెక్సికో, చైనా అండ్ యుఎస్నే కాదు, సో గ్లోబల్ ట్రేడ్ని కూడా కొంచెం అన్సర్టనిటీ అండ్ పొటెన్షియల్ రిటాలియేషన్లోకి తీసుకువెళ్తాయి అని చెప్పేసి. సో 11 to 15 క్వశ్చన్స్ మీకు హోంవర్క్. ఇవి ఈజీ, ఇట్స్ బేస్డ్ ఆన్ వొకాబులరీ. సో ఆన్సర్లు చేయడానికి ట్రై చేయండి. నేను వీటి యొక్క ఆన్సర్లు కామెంట్ బాక్స్లో అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా పిన్ చేస్తాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. సో మీకు కంటెంట్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్ మోటివేట్స్ మీ టు వర్క్ హార్డర్ అండ్ బ్రింగ్ యూ ఈవెన్ బెటర్ కంటెంట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్, స్టే మోటివేటెడ్, కీప్ ప్రాక్టీసింగ్. హ్యాపీ లెర్నింగ్. బాయ్.